హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. అమ్మమ్మ, నేను లత బయట ఆడుకుంటున్నప్పుడు నా బొమ్మను ఉయ్యాల మీద పెట్టి లోపలికి వెళ్ళాను. వచ్చి చూసేసరికి లత నా బొమ్మని తీసుకుని వెళ్ళిపోయింది. నేను లతని అడిగితే తీసుకోలేదని అబద్ధం చెప్పింది అమ్మమ్మ. అమ్ములు, నిజమైన మిత్రులు ఎప్పుడూ మోసం చేయరు. నీకు ఈరోజు చెడ్డ మిత్రత్వానికి తగిన శిక్ష అనే కథ చెబుతాను, విను. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో కొంగ, పిచ్చుక, కాకి, నక్క కలిసి మంచి స్నేహితులుగా ఉండేవారు. వాళ్ళందరూ కలిసి ఒకే చోట ఇల్లు కట్టుకున్నారు. కొంగ తన ఇంటిని చెక్కలతో బలంగా గూడు చేసుకుంది. పిచ్చుక తన గూడును గడ్డితో నిర్మించింది. కాకి తన గూడును పుల్లలతో కట్టుకోగా నక్క గోతిని త్రవ్వుకుని అక్కడే నివాసం ఉండేది. అలా వాళ్ళంతా సంతోషంగా ఉండేవారు. కానీ ఒక కఠిన రాత్రి ఆ అరణ్యంలో గాలి, వాన, ఉరుములతో కూడిన తుఫాను కుదిపేసింది. పిచ్చుక గూడు పూర్తిగా కూలిపోయింది. పిచ్చుక కొంగ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది. కొంగ, నా ఇల్లు కూలిపోయింది. ఈ రాత్రికి నీ ఇంట్లో చోటిస్తావా? తెల్లవారే వెళ్ళిపోతాను. సరే గాని లోపల గుడ్లు ఉన్నాయి, చూసి పడుకో. అలాగే కాకి గూడు కూలిపోయింది. ఇంకా నక్క గోతిలోకి కూడా వర్షం నీళ్లు వచ్చేశాయి. అప్పుడు కాకి కూడా కొంగ దగ్గరికి వచ్చి కొంగతో ఇలా అంది. కొంగ, నా గూడు కూలిపోయింది. ఈ రాత్రికి నీ గూటిలో నిద్రపోవచ్చా? సరే, లోపలికి రా. నక్క గోతిలోకి కూడా వర్షం నీళ్లు రావడంతో నక్క కూడా కొంగ దగ్గరికి వచ్చి ఇలా అంది. కొంగ, నాకు సాయం చెయ్యవా? నా గొయ్యి నీళ్లతో నిండిపోయింది. నీ గూటిలో నాకు చోటు ఇవ్వవా? కొంగ సరే లోపలికి రా అని తీసుకువెళ్తుంది. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక నక్క లేచి మెల్లిగా అడుగులో అడుగు వేసుకొని గుడ్ల దగ్గరకు వెళ్ళింది. మిగతా ముగ్గురు గాఢ నిద్రలో ఉన్నారని గమనించి నక్క గుడ్లని మొత్తం తినేస్తుంది. మళ్ళీ ఏమీ తెలియనట్లు వాళ్ళ పక్కకు వెళ్ళి నిద్రపోతుంది. ఉదయాన్నే అందరూ నిద్ర లేచారు. కాకి, పిచ్చుక, నక్క తమ తమ పనుల్లో పడ్డారు. కొంగ తన గుడ్లను వెతికింది. అయ్యో, నా గుడ్లు కనిపించటం లేదే, ఎవరో తినేశారు అని కొంగ వాళ్ళ మిత్రులను వెతుక్కుంటూ వాళ్ళ గూటి దగ్గరికి వెళ్తుంది. నా గుడ్లు కనిపించటం లేదు, మీరు ఒకసారి నా గూటికి రండి అని కొంగ తన మిత్రులను తన గూడికి పిలిచింది. నా గుడ్లు ఎవరు తిన్నారో మర్యాదగా చెప్పండి అని అనగానే వాళ్ళ మిత్రులు, నాకు తెలీదు, నాకు కూడా ఏమీ తెలీదు. గుడ్లు తినేశారా? గుడ్లు ఎవరు తిన్నారో తేల్చాలి అని కొంగ తన మిత్రులను మాయా కాలువ దగ్గరికి తీసుకొని వెళ్ళింది. కొంగ ముందుగా ఆ మాయా కాలువలోకి దూకి, నా గుడ్లు నేనే తింటే ఈ మాయా కాలువలో మునిగిపోయి కొట్టుకుపోతాను అని కొంగ కాలువలో మునిగి తిరిగి సురక్షితంగా ఒడ్డుకి వచ్చింది. కొంగ తన స్నేహితులని వెళ్ళి మునగండి అనేసరికి కాకి, పిచ్చుక మాయా కాలువలో మునిగి అవి కూడా క్షేమంగా పైకొచ్చేస్తాయి. కానీ నక్క వెళ్లకుండా ఆలోచిస్తూ ఉంటుంది. కొంగ నక్కను వెళ్ళి దూకమనగా నక్క వెళ్ళి మాయా కాలువలో దూకుతుంది. కాపాడండి, నన్ను కాపాడండి అని నక్క అరుస్తుంది. మాయా కాలువలో మునిగి కొట్టుకుపోతుంది. నక్క కథ ముగిసిపోయింది. నక్కే గుడ్లు తినేసిందని తెలుసుకున్నారు. వాళ్ళ ముగ్గురు సంతోషంగా ఉన్నారు. చూసావు కదా అమ్ములు, మోసగాళ్లకు ఎప్పుడూ శిక్ష ఉంటుందని ఈ కథ మనకు చెబుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అన్వేషణ స్టోరీస్. నేను నెక్స్ట్ ఎవరి కథను తెలుసుకోవాలో నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఓకే, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.